హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నుంచి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా 1104 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి యూజ్ అయ్యే విధంగా అన్అకాడమీ వాళ్ళు రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో 1000+ జాబ్ వేకెన్సీస్ని జస్ట్ 15 డేస్లోనే మీకు వచ్చే విధంగా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్, అలాగే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అని చెప్పేసి 3 టెస్టులు ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ రాసి మంచి స్కోర్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ పర్టికులర్ కంపెనీస్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు 2 కంపెనీస్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను చూడండి. డిజిట్ అండ్ క్రెడ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు మీకు దాదాపు 15 lakhs వరకు శాలరీస్ ఉన్నటువంటి జాబ్స్ మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డిగ్రీస్తో పని లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే వీటికి సంబంధించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు అప్లికేషన్స్ పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ చేసినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే రీలెవెల్ అచీవర్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ కూడా వారి యొక్క ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యి జాబ్స్ అయితే పొందండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నుంచి 1104 పోస్టులతోటి ఆల్ ఇండియా సిటిజన్స్ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 250 రూపాయలు ఫీ అనేది పర్టికులర్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే నవంబర్ 10వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా అడ్మిట్ కార్డ్స్ అలాగే రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు ఎఫ్సిఐకి సంబంధించినటువంటి punjabwatchword.in అనేటువంటి ఒక వెబ్సైట్లో చూసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఈ నోటిఫికేషన్ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంజాబ్ రీజియన్ నుంచి వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలిపి టోటల్గా మనకి 1104 పోస్టులు ఉన్నాయి. నార్మల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 860 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్సీ క్యాండిడేట్స్కి 249 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్స్కి 0 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ క్యాండిడేట్స్కి 180 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 86 పోస్టులు ఉన్నాయి, యూఆర్ క్యాండిడేట్స్కి 345 పోస్టులు ఉన్నాయి. టోటల్గా నార్మల్ క్యాండిడేట్స్కి 860 పోస్టులు ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్కి 210 పోస్టులు ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 34 వేకెన్సీస్ టోటల్గా ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. 23,300 రూపాయల నుంచి 64,000 వరకు శాలరీ అయితే ఈ వాచ్మెన్ పోస్టులకు ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే వాచ్మెన్ పోస్టులకి సంబంధించి 8th క్లాస్ పాస్ అయినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైతే ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్గా చేసి ఉన్నటువంటి పర్టికులర్ క్యాండిడేట్స్ ఎక్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వారికి 5th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నార్మల్ క్యాండిడేట్స్కి వాచ్మెన్గా అప్లై చేసుకోవాలి అనుకుంటే 8th క్లాస్ క్వాలిఫికేషన్, ఆల్రెడీ ఎస్ట్వైల్ ఎక్స్ కాంట్రాక్చువల్ సెక్యూరిటీ గార్డ్స్గా చేసినటువంటి వారికి అయితే 5th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే అప్ టు 30 years వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఇవ్వడం జరిగింది. అంటే వీరు 28 years వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ నార్మల్ వాచ్మెన్ పోస్టులకి సంబంధించి అంటే జనరల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఎక్స్ కాంట్రాక్చువల్ సెక్యూరిటీ గార్డ్స్గా చేసినటువంటి వారికి ఎగ్జామినేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి ప్యాటర్న్ ఆఫ్ రిటన్ టెస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే 90 minutes ఉంటుంది. ఈ 90 minutesలో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. మనకి ఇంకా ఎక్స్ కాంట్రాక్చువల్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 90 మినిట్స్లో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి చాలా సింపుల్గా ఉంటుందని మెన్షన్ చేశారు ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఇందులో మనకి అర్థమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయని మెన్షన్ చేశారు. న్యూమరికల్ స్కిల్స్ నుంచి అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. ఇంకా జనరల్ నాలెడ్జ్ రిస్ట్రిక్టెడ్ టు అవర్ కంట్రీ ఓన్లీ అండ్ బేసిక్ ఇంగ్లీష్ దట్ ఈస్ స్పెల్లింగ్ కరెక్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఓన్లీ మన కంట్రీకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ మాత్రమే అడగడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి క్వాలిఫై అయినటువంటి వారికి మనకి ఇక్కడ పీఈటీ టెస్ట్ కూడా ఉంటుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటారు కదా, సో ఆ టెస్ట్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ట్రైలాంగ్వేజ్లో ఉంటుందని మెన్షన్ చేశారు. అది ఇంగ్లీష్, హిందీ అలాగే పంజాబీలో ఉంటుంది. మీకు ఈ 3 భాషల్లో ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి సో ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రన్నింగ్కి సంబంధించి ఏ పర్టికులర్ ఏజ్ వాళ్ళు ఎన్ని సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ మీరు రన్నింగ్ చేయాలి, మేల్ క్యాండిడేట్స్ ఎంత, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు ఈ టేబుల్లో. ఆ తర్వాత లాంగ్ జంప్, హై జంప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఏజ్ లిమిట్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అప్ టు 50 ఇయర్స్ వరకు ఎందుకు ఇచ్చారు అంటే ఈ పర్టికులర్ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్ కాంట్రాక్చువల్ సెక్యూరిటీ గార్డ్స్కి ఎవరైతే చేశారో వారికి ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం 54 ఇయర్స్ వరకు వారికి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని కన్సిడర్ చేసి ఇక్కడ 50 ఇయర్స్ వరకు వీరికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. నార్మల్గా అయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్కి సంబంధించి అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ FCI పంజాబ్ watchword.in అనేటువంటి సైట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అనేది రిటన్ టెస్ట్కి సంబంధించి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా మీకు పంపించడం జరగదని మెన్షన్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ కూడా మనకి పంజాబ్లోనే ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 250 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి వచ్చే నెల 10వ తేదీలోపు, ఈ నెల 11వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి అఫీషియల్ సైటు. ఈ సైట్లోనే మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పంజాబ్ రీజియన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ లింక్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో పైన మనకి రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి సంబంధించి లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు స్టెప్ 1, స్టెప్ 2కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్స్ మనం కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నార్మల్ క్యాండిడేట్స్కి 860 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కలిపి 260+ వేకెన్సీస్, ఐ థింక్ 294 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 1104 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో పంజాబ్ రీజియన్లోనే దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది. FCI డిపార్ట్మెంట్స్లో పనిచేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.